నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున బుధవారం గ్రామ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో గ్రామంలో 12.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు ప్రారంభించామన్నారు. సీసీ రోడ్లకు సహకరించిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, మసూద్ అలీ, భాస్కర్ గౌడ్, రంగా రమేష్, నేరెళ్ల భిక్షపతి, కిష్టయ్య, కైరంకొండ బాలయ్య, రత్నంగారి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి మెదక్ నియోజకవర్గ యువ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి రోహిత్రావు గారు 7.5 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అట్టి పనులను ఈరోజు గ్రామస్తుల సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. ఒక 2-3 రోజుల్లో 2 గల్లీలు ఉన్నాయి. ఈ 2 గల్లీలు కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. మా గ్రామానికి 7.5 లక్షలు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్రావు గారికి గ్రామ ప్రజలందరి తరఫున మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గ్రామంలో గౌరవనీయులు యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు గారి సహకారంతో 7.5 లక్షల రూపాయల సీసీ రోడ్ ప్రారంభించుకోవడం జరిగింది. మరియు మా కోరిక మేరకు ఇంకో 5 లక్షలు కూడా అదనంగా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. 5 లక్షలు ప్లస్ 7.5 లక్షలు 12.5 లక్షలతోటి కల్వకుంట గ్రామంలో సీసీ రోడ్లు ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి, ఇట్టి రోడ్లకు సహకరించినటువంటి గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ఎమ్మెల్యే గారు మరియు మా పెద్దలు, మా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారికి మా తరపున, కాంగ్రెస్ పార్టీ కల్వకుంట గ్రామం తరపున, కల్వకుంట యువకుల తరపున, కల్వకుంట అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన తన వంతు కృషి చేయాలని చెప్పేసి మేము అందరము ఆశిస్తున్నాము. తప్పకుండా కల్వకుంట గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన కూడా అడుగులేస్తున్నాడు. దానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం.